దగ్గరికి తీసుకెళ్ళు, గైడ్ చేయమను. అవగానే నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మ్యామ్. వెళ్ళు. దా కూర్చో. మేడం చెప్పే ఉంటారు కదా, మనం ఇక్కడ బాడీ మసాజ్తో పాటు హ్యాండ్ జాబ్ కూడా చేస్తామని. నార్మల్గా ఒక క్లయింట్కి మినిమం ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు, కస్టమర్ రేంజ్ని బట్టి చేయటమే. కస్టమర్ రేంజ్ ఎంత అనే కదా మీ డౌట్? ఏం లేదు, కస్టమర్ కార్ కీస్, మొబైల్స్ చూడటమే. ఐఫోన్ యూజర్కి ఒక రేట్, ఎంఐ యూజర్కి ఒక రేట్, అంతే. ఈజీ. అవును, చెప్పటం మర్చిపోయా, ఎవరు ఏం అడిగినా నీ రియల్ నేమ్ చెప్పకు. స్వీటీ, శాండీ అని ఏదో ఒకటి చెప్పే. అలాగే ఇక్కడ ఎప్పుడు ఒక నైఫ్ ఉంటుంది, మన సేఫ్టీ కోసం. అడగటం మర్చిపోయా, నీ నేమ్ ఏంటి? స్వీటీ. యు నాటి. ప్రీతి. డైలీ ఎన్ని చేయొచ్చు నార్మల్గా? 6-7 ఈజీగా. 6-7 అంటే డైలీ 10K పైన ఎర్న్ చేయొచ్చుగా. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? ఏముంటాయి, ఏముండవు. సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే, మనీ ఈజీగా వస్తాయి. అవునా, ఒకటి అడగొచ్చా? ఏం చేస్తారు ఈ మనీతో? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గోల్డ్, ఇంకేముంటాయి అమ్మాయిలకి. ఓ ఓకే. సరే, నెక్స్ట్ క్లయింట్ రాగానే మసాజ్ చేసి చూపిస్తా, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి చూడు. ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ సార్. చూసావా, ఈజీ. డైలీ ఇంతే ఉంటుంది. ఓకే, నేను మేడంకి చెప్తా, నువ్వు కిందకు వెళ్ళు. బాయ్. అమ్మో, అస్సలు వద్దు. ప్రీతి, అంతా అర్థమైందా? అక్క, నాకు ఇదంతా చాలా తప్పుగా అనిపిస్తుంది. ఏం పర్వాలేదమ్మా, అంతా అదే అలవాటైపోతుంది. ఏమో అక్క, నా వల్ల కావడం లేదు. నేను వెళ్తున్నా, బాయ్. ప్రీతి, పవర్ బిల్లు కట్టలేదని ఫ్యూజ్ పీకేశారమ్మా. పీడ వదిలింది. చూసావా మన జీవితాలు? తండ్రి సరిగ్గా లేకపోతే అందరి జీవితాలు ఇంతే.